తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హిందూ సంఘం కార్యకర్తను గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ దారుణమైన సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో చోటు చేసుకుంది. సుహాస్ శెట్టి అనే హిందూ సంఘం కార్యకర్త గత కొంతకాలంగా మంగళూరులో గోరక్షణ, హిందూ యువతులను లవ్ జిహాద్ నుంచి కాపాడటం, హిందువులను మత మార్పిడి నుంచి రక్షించటం వంటి కార్యక్రమాల కోసం తన జీవితాన్ని అంకితం చేసుకుని యాక్టివిస్టుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే అతనిపై ద్వేషం పెంచుకున్న దుండగులు పక్కా ప్లాన్ ప్రకారం గురువారం రాత్రి సమయంలో అటాక్ చేశారు. నడి రోడ్డుపై సుహాస్ శెట్టిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుంటే అతన్ని రక్షించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో నెటిజన్లు కర్ణాటక రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా లేవా అని ప్రశ్నిస్తున్నారు. కాగా ఈ ఘటనపై కర్ణాటక బీజేపీ స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని, ఈ హత్య ముమ్మాటికి లవ్ జిహాదీ గ్యాంగ్ చేసిందని ఆరోపించారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సుహాస్ శెట్టి హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం తెలియరాలేదు. మరోపక్క ఈ ఘటనతో ఒకసారిగా కర్ణాటకలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సుహాస్ శెట్టి హత్యతో పెద్ద ఎత్తున హిందూ సంఘాలు రోడ్డెక్కాయి. నిత్యం రద్దీగా ఉన్న రోడ్డుపై జరిగిన ఈ హింసాత్మక ఘటనతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో అధికారులు సెక్షన్ 163 కింద మంగళూరులో నిషేధాజ్ఞలు విధించారు. మే 2 నుంచి 4 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు.